పేసి పంపించే పరిస్థితి ఉంది. ఇవాళ సర్వీస్ పోస్టేజ్, రెంట్ బిల్స్, అలాగే స్టేషనరీ బిల్స్, ఇంటర్నెట్ లేకుండా ప్రతిదీ యాప్స్ మీద రన్ చేస్తుంది గవర్నమెంట్. సాగర్ గారు ఫైనల్గా చెప్పండి, ఎన్నో 25,000 కోట్ల పెండింగ్లో ఉంటే 2,000 కోట్లు ఇస్తేనే సంబరాలు చేసుకుంటున్నారు, ఏంటిది అని వైసీపీకి సంబంధించిన ఆయన వెంకటరామరెడ్డి అండ్ చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. మీరేం చెప్తారు ఏపీ ఎన్జిఓ పక్షాన? మేమైతే ఒకటే చెప్తున్నాం, 25,500 కోట్ల రూపాయలని 5 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నప్పుడు ఎవరేం మాట్లాడారు అని అడుగుతున్నాం మేము. 25,000 అట్లాగే మా జీపీఎఫ్ అకౌంట్స్లో డబ్బుల్ని తీసేసుకున్నప్పుడు మనం మాట్లాడాల్సిందే అని అడుగుతున్నాం. ఆ రోజు మాట్లాడాలి. మనం పీఆర్సీని 27 నుంచి 23కు చేసినప్పుడు మాట్లాడాలి. హెచ్ఈఆర్ఏని 20 నుంచి 16 చేసినప్పుడు మాట్లాడాలి. పెన్షనర్స్ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని 10 నుంచి 7%, 15 నుంచి 12% తీసుకెళ్ళినప్పుడు మాట్లాడాలి. ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో జరిగిన పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ వేలకు సంబంధించిన చీకటి యుగం అది. మరి దానికి సంబంధించి ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ పెట్టినప్పుడు లేనిది ఇవాళ ఏ ఉద్యోగి కూడా, ఉద్యోగులందరికీ రిప్రజెంట్ చేస్తున్నట్టు ఎవరు మాట్లాడదు, ఏ ఉద్యోగి కూడా 25,500 కోట్ల రూపాయలను అన్నింటినీ సాయంత్రానికి ఏ ప్రభుత్వం అయినా తెస్తదని ఎవరు కూడా అనుకోవట్లేదు. మేము సమర్థవంతంగా ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన, జేఏసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇంకా ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ, అలాగే ఇప్పుడున్న రెగ్యులర్ ఉద్యోగులు కూడా సరెండర్లు ఇవన్నీ కోరుకుంటున్నారు. ఇవన్నీ దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు రావాల్సిన వాటి అన్నింటినీ తీసుకువచ్చే క్రమంలో ముందుంటామని, ఉద్యోగుల వారిని వినిపిస్తామని ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్కి, ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది విజయ చంద్రిక చూస్తున్నాం కదా, తప్పనిసరిగా 25,500 కోట్ల రూపాయలు పెండింగ్లో గత 5 సంవత్సరాల నుంచి పెట్టిన, అదేవిధంగా పీఆర్సీకి సంబంధించి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చేది కూడా రివర్స్ పీఆర్సీ ఇచ్చినప్పటికీ ఎవరూ మాట్లాడలేదు. ఈరోజు 2,000 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కనీసం సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా ఉద్యోగులకి, ముఖ్యంగా పోలీస్ సోదరులకు కానీ